78వ కీర్తన 41, 42. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. నీ మీద ఉండే కాడుల వల్ల నీవు గొప్ప శక్తి గల దేవుణ్ణి శక్తి లేనివనిగా చేస్తావంట. హౌ మ్యాన్స్ టెంప్టేషన్స్ క్యాన్ లిమిట్ గాడ్. లిమిటెడ్ అంటే పరిమితిగా చేసుకోవడం. నేను 2,000 సంపాదించగలను, అంతే నా బతుకు. 20,000 సంపాదించలేను. దాన్ని ఏంటి, నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? పరిమితి. కానీ పౌలు ఏమంటాడు, నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తము. ఈ రోగం తగ్గదు, మా అమ్మకుంది, మా నాన్నకుంది, బంధువుకు ఉంది, కాబట్టి నేను దీని ద్వారా చచ్చిపోతా. ఏం చేసుకుంటున్నావు? నిన్ను నీవు పరిమితి గిరిగీసేసుకుంటున్నావు అనమాట. యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. ఈ కాడ్ల వల్ల వాళ్ళు దేవుణ్ణి శోధించారు. ఇజ్రాయేల్ దేవునికి శోధించి ఏం చేశారంట? ఆయన్ని పరిమితి చేశారంట. అంటే అనేక కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడంట. చూసారా? అంటే ఈ లెక్కన గొప్ప గొప్ప కార్యాలు సంఘంలో చేయకుండా ఎవరు పరిమితి చేసుకుంటున్నారు? సంఘము. సంఘం అంటే ఎవరు? గోడ. ఎవరు? పక్కన చెప్పు, మనమే అనండి. హౌ యోక్స్, బాల్యము ద్వారా తల్లిదండ్రులు పెట్టే కాడులు మన మీద వచ్చి మనం దేవుడిని శోధించి ఏం చేస్తామంట? పరిమితి చేస్తాం. వి లిమిట్ ద గాడ్. వి లిమిట్ గాడ్. ఎవ్రీ సిన్, ఎవ్రీ మిస్టేక్ వీ డూ ఈజ్ బికాస్ ఆఫ్ వి లిమిట్ గాడ్. ఎవ్రీ టైమ్ యూ ఫాల్, నువ్వు పడుతున్న ప్రతిసారి నీవు దేవుడిని పరిమితి చేసావు కాబట్టి పడుతున్నావు. చూద్దాం. ఉదాహరణకి ఒక మాట అంటాడు దేవుడు దావీదుని యూరియా తర్వాత, దావీదు ఎందుకు యూరియా భార్యను తీసుకున్నావు అంటే, ఆ పాపం వల్ల దేవుడిని ఏం చేశాడు? పరిమితి చేశాడు. ఎవ్రీ ఇన్ఫీరియారిటీ విల్ నెవర్ లెట్ యూ సాటిస్ఫై. ఈ భూమి మీద ఏదైనా నువ్వు తక్కువ అనుకుంటే నువ్వు సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై యూ. ఒక మాట మాట్లాడితే నువ్వు సాటిస్ఫై అయిపోతావు అనమాట. చూడండి, నా యేసుప్రభువుతో ఒక మాట అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఒకటే పట్టుకొని ఆయన ఎవ్వరి జోలికి వెళ్ళకుండా హాయిగా 3 సంవత్సరాలు అన్నీ చెప్పేసి అన్ని వదిలేసి వచ్చేసాడు ఆయన. హౌ గాడ్ సాటిస్ఫైడ్ హిమ్. అది ఒకేసారి మాట్లాడా? నా తండ్రి ఏమి చేస్తున్నాడో, నేనేం చెయ్యాలో అదే నాకు చెప్తాడు, నేను అదే చేస్తాను. సో సీయింగ్ అండ్ డూయింగ్ సూపర్ న్యాచురల్లీ ఎవ్రీ డే విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. ఈ రోజులో అందరూ ఎవరెవరైతే దేవుడిని పరిమితి చేశారో, ఈరోజు మీ పరిమితి పగిలిపోయి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యు లిమిటెడ్ గాడ్. అరే ఇంక మేము డబ్బులు సంపాదించలేం. ఆ లిమిట్ చేయడం వల్ల అందరూ చనిపోతే బాగుండు, ఇక రోగం తగ్గదు, ఇక చచ్చిపోతే బాగుండు, ఇక ఈ రోగం తగ్గదు, చావే. లిమిటేషన్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ డెత్. ఇజ్రాయేలీలు ఆయన్ని పరిమితి చేశారు. ఏమయ్యారు ఎడారిలో? చనిపోయారు. సీ దట్ లిమిటింగ్ గాడ్ బ్రింగ్స్ డెత్. ఈరోజు వాక్యం వెంటనే ప్రతి ఒక్కళ్ళు మీ సమస్యల్ని జయించి బయటికి రాబోతున్నారు, మీ రోగాలను జయించి బయటికి రాబోతున్నారు, మీ అప్పుల నుంచి. అన్నీ బాగుండే వాళ్ళు మీ సరిహద్దులను 10 రెట్లు విశాలపరచుకోబోతున్నారు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. లిమిటేషన్ బ్రింగ్స్ డెత్. వీళ్ళకి ఎందుకు లిమిట్ చేసుకున్నారు? 400 సంవత్సరాల పాటు వాళ్ళకి ఏమని తెలిసింది? మేము ఎవరమే? బానిస. ఎవరమే? బానిస. అంత గొప్ప దేవుడు వాడితో మాట్లాడుతున్నా, కనపడుతున్నా, పగల మేఘ స్తంభం, అవునా, రాత్రి అగ్ని స్తంభం, మన్నా చూసినా సరే వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి? నేను ఎవరినే? బానిస. కానీ మనం వేరు. వీ గాట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఏ సైతానుడైతే నువ్వు మారవో, నీ పరిస్థితి మారదని అబద్ధం చెప్పాడో, ఈ రోజు అది మారిపోతుంది. ఈరోజు నీ పరిస్థితి మొత్తాన్ని దేవుడు మార్చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీథింగ్. వాట్ ద డెవిల్ హస్ లైడ్. ఏ అబద్ధాలు నువ్వు చెప్పుకున్నావో, ఏ అబద్ధాలు మనుషులు చెప్పారో, ఈరోజు దేవుడు చెప్పింది నీ జీవితంలో నెరవేరుతుంది. యు సీ దట్. ఇంకొకటి, ఎంతమందికి కాడి వెరగొట్టాలని ఉంది? వన్ థింగ్ విల్ బ్రేక్ ద యోక్, రిమెంబరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని క్రియలను, అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈ కాళ్ళు విరిగిపోతాయి. ఎప్పుడు చేసుకోవాలా? పొద్దున అద్భుతం జరిగిందా, మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవాలా, రాత్రి రోజు జ్ఞాపకం చేసుకోవాలా, పొద్దున్న సాయంకాలం. ఎందుకని అంటాడు? దివ రాత్రము, దినము రాత్రి. రిమెంబరింగ్. 106వ కీర్తన 13, 14, 15. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. పొద్దున్న మన్నాదిని మధ్యాహ్నం కల్లా మర్చిపోయారు, మళ్ళీ సాయంకాలం మన్నాదిని పడుకుంటే మర్చిపోయారు. అరే రేపటికి ఎలాగని మాట్లాడుకుంటున్నారు. రాత్రి అగ్గిస్తంభం చూశారు, పొద్దున్న లేచేటప్పటికి అగ్గిస్తంభాన్ని మర్చిపోయారు. పగల మేఘస్తంభం వచ్చినప్పటికి సాయంకాలం వెళ్ళేటప్పటికి దాన్ని మర్చిపోతున్నారు. వన్ ఆఫ్ ద మీన్స్ దట్ మనము దేవుణ్ణి పరిమితి చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోకపోవడమే.
ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయారు. చదవమ్మా. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచేసి. మనం దేవుణ్ణి శోధించి చేయలేవు, నాకు ఇది జరగదు, నాకు ఇది జరగదు, నాకు ఇది జరగదు, నాకు ఇది జరగదు, నాకు ఈ రోగం తగ్గదు, నాకు ఈ అప్పు పోదు, నా బతుకు బాగుపడదు, నేను బ్లెస్ అవ్వను, నాకు సొంత ఇల్లు రాదు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నేనేం చేయలేను. ఓకే, ఏమన్నా అనుకో. ద డెవిల్ ఈజ్ అ లయర్. అసలు ఎందుకు పుట్టాను నేను? నువ్వు ఎలాగన్నా పుట్టు, అన్నిటిని జయించే సామర్థ్యం నీలో ఉంది. వాళ్ళకి ఇచ్చేశాడు, కానీ వాళ్ళ ఆత్మల్లోకి, ప్రాణంలోకి ఏం పంపించాడంట? క్షీణత. అంటే వాళ్ళు సంవత్సరం పెరిగే కొలది వారి ఆత్మ ఏమైపోయిందంట? క్షీణించిపోయిందంట. సో దే ఇన్ దేర్ స్పిరిట్ బికేమ్ లీన్ అండ్ లీన్. వాట్ ఐఎమ్ టీచింగ్ యూ ఇస్ డీప్ స్టఫ్. బ్లెస్డ్ ఆర్ ఇఫ్ యూ క్యాన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు శోధించడం వల్ల, ఆ కాడి విరగ్గొట్టుకోవడం వల్ల వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? సడన్గా రాలే మరణం. క్షీణించి ఆత్మ చనిపోతే శరీరం చచ్చిపోవడం కొంచెం టైంలో చచ్చిపోవచ్చు. బట్ ద స్పిరిట్ డైడ్ అండ్ దెన్ దర్ బాడీ ఇస్ టైర్డ్. కానీ ఈరోజు మీరు అలా క్షీణించిపోరు, మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తారు. గెటింగ్ మీనా? పక్కన వాళ్ళు చెప్పండి. మనం ఇజ్రాయేలీలాగా క్షీణత నుంచి అధిక క్షీణతకి వెళ్ళాం. పరిశుద్ధాత్ముడి కొత్త నిబంధనలో అభిషేకం నుంచి ఎక్కువ అభిషేకం ఇచ్చి యేసు రక్తం ద్వారా ఆ కాడి విరిగి తీరుతుంది. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తామని చెప్పండి. ఇప్పుడు దాకా పడి లేచిన వాళ్ళు ఈ రోజు నుంచి నిలకడగా ఉంటారు. గాడ్ కెన్ మేక్ యూ స్టాండ్ అండ్ బ్లెస్ యూ. లో ప్రొఫైల్ అది పేరెంట్స్ పిల్లలకు పెట్టింది. పిల్లలు అది తల్లి తండ్రి తెలుసుకొని అతని మీద, ఈరోజు మీ మీద, మీ పిల్లల మీద ఆ కాడి విరిగిపోవునగాక. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ తన రక్తము ద్వారా రాజులైన యాజక సమూహంగా చూస్తున్నాడు. యు ఆర్ చోజన్, యు ఆర్ కాల్డ్, యు ఆర్ ప్రెషియస్. ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరినీ ఆయన కుమారులుగా చేయటకు అధికారం ఇచ్చాడు. పాములను, తేళ్లను, శత్రువులను అంతటి మీద నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సో వర్డ్స్ లైక్ దిస్ విల్ బ్రింగ్, ఆ కాడిని విరగొట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే దేన్నైతే జయించలేకపోతున్నారో, రోగాన్ని, పాపాన్ని, వ్యాధిని, దరిద్రాన్ని, ఈ రోజు నుంచి దేవుడు నూతన జయించే సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నువ్వు చెప్పిన వాక్య ప్రకారము ఇదిగో మా కాడులను విరగొట్టి మా ఆత్మలోకి క్షీణతలు వెళ్లకుండా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళబోతున్నామయ్యా. అవును, మేము యేసుక్రీస్తు ద్వారా సమస్తమును చేయగలము. ఏ శత్రువు అయితే అబద్ధమాడాడో నువ్వు బాగుపడవు, ఇక నీవు ఐశ్వర్యంలో అభివృద్ధి చెందవు, నీకు ఆరోగ్యము రాదు అని ఎన్ని అబద్ధాలు ఆడాడో, ఇదిగో ఇప్పుడే అనారోగ్యం అనే కాడిని విరగొడుతున్నాను, మరణ భయం అనే కాడిని విరగొడుతున్నాను, నొప్పి, బాధ అనే కాడిని విరగొడుతున్నానయ్యా. ఈ రోజు నుంచి వారికి పరిపూర్ణ విడుదల, స్వస్థత లభించును కాక, నిశ్చయముగా లభించును. Yes, Lord. I pray in Jesus' name. Amen.